ఓకే. సో మీకు ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏంటంటే ద బేసిక్ థింగ్ ఆఫ్ ఎస్డిసి. సో ఎస్డిసిలో సప్లై అండ్ డిమాండ్ కాన్సెప్ట్లో బేసిక్ కాన్సెప్ట్ ఇది. ఎస్డిసి ఎలా వర్క్ అవుతుంది అంటే సప్లై అండ్ డిమాండ్ ఎలా వర్క్ అవుతుంది అండ్ దీని బేస్డ్ ఆన్ మనం ఎలా తెలుసుకుంటాం ఎంత డిమాండ్ వచ్చేది ఉందో ఎంత సప్లై వచ్చేది. ఫస్ట్ మనం తెలుసుకుందాం వాట్ ఈస్ సప్లై అండ్ డిమాండ్ అంటే వాట్ ఈస్ ఎస్డిసి. ఈ ఎస్డిసి అనడం ఏంటి అని అంటే చూడండి, మార్కెట్లో మీకు కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఈ కొనేవాళ్ళు ఎంత క్వాంటిటీ కొన్నారు అండ్ ఈ అమ్మేవాళ్ళు ఎంత క్వాంటిటీ అమ్మారో దాని బేస్డ్ ఆన్ మార్కెట్ నడుస్తారు. ఓకే, సో ఈ ఎంత క్వాంటిటీ బై చేశారో అండ్ ఎంత క్వాంటిటీ అమ్మారో ఎంత క్వాంటిటీ మిగిలింది ఉందో ఆ క్వాంటిటీని మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం అనడమే మనం ఈ ఎస్డిసి కాన్సెప్ట్ లో తెలుసుకుంటాం. ఇది బేస్డ్ ఆన్ ఓన్లీ సప్లై అండ్ డిమాండ్, ఎంత సెల్లింగ్ ఉందో ఎంత బయింగ్ ఉందో దాని బేస్డ్ ఆన్ ఈ కాన్సెప్ట్. చాలా ఈజీ కాన్సెప్ట్ ఉంటుంది. దీంట్లో టైప్ ఆఫ్ ఫేసెస్ ఉన్నాయి. ఆ ఫేసెస్ మీకు వచ్చే టైంలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ కంటిన్యూస్లీ ఐ అప్లోడ్ వీడియోస్. అండ్ పాయింట్ ఏంటి అని అంటే ఈ ఎస్డిసిని తెలుసుకోవడం చాలా ఈజీ ఉంటుంది. సప్లై అండ్ డిమాండ్ కాన్సెప్ట్ ఇంపార్టెంట్. ఒకటే థాట్, దీన్ని మనం ఎలా అర్థం చేసుకుంటాం అండ్ ఇంకోటి, దీన్ని మనం బ్యాక్ టెస్ట్ చేయండి అర్థం కాదు. ఎంత బ్యాక్ టెస్ట్ చేస్తామో అంత మనకు రిజల్ట్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం బ్యాక్ టెస్ట్ చేయడానికి ఏం చేయాలి? ఫస్ట్ ఇంపార్టెంట్ అదే కదా బేసిక్. సో బ్యాక్ టెస్ట్ చేయడానికి ఏం చేయాలి? మనం ఎస్డిసిని తెలుసుకోవాలి. సో సప్లై అండ్ డిమాండ్ ని ఎలా మేజర్ చేస్తామో అనడం ఒక చిన్న పీనట్ బేస్డ్ ఆన్ చెప్తా అండ్ దాన్ని మనం మార్కెట్ లో ఫైండ్ చేద్దాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ we have a structure like this. ఓకే, సో ఈ ప్లేస్ లో మనకు ఒక క్రియేషన్ అవుతుంది, అది ఇలా ఉంటుంది. ఓకే, దీన్ని మనం అందరికి తెలుసు, ఇది ఒక హెడ్ అండ్ షోల్డర్. ఓకే, ఈ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ దీన్ని అంటే మనం హెడ్ అండ్ షోల్డర్. ఓకే, హెడ్, నా స్పెల్లింగ్ ఇది పోవద్దు, నా కాన్సెప్ట్ మీద రండి. ఓకే, దీన్ని అంటే మనం హెడ్ అండ్ షోల్డర్. సో ఈ హెడ్ అండ్ షోల్డర్ లో మనకి ఎలా వర్క్ అవుతుంది హెడ్ అండ్ షోల్డర్? ఓకే, ఈ హెడ్ అండ్ షోల్డర్ లో మనం సప్లై అండ్ డిమాండ్ ని ఎలా ఐడెంటిఫై చేస్తాం దీని బేస్డ్ గానే ఉంటది. చిన్నగా నేను ఒక ప్యాటర్న్ ని ఐడెంటిఫై చేసా అంతే. దీన్ని సిమిలర్ అయితే ఒక దాంట్లో డిమాండ్ ఎలా క్రియేట్ అవుతాయి, క్వాంటిటీస్ ఎలా క్రియేట్ అవుతాయి అనడం ఒక చిన్న ప్యాటర్న్ బేస్డ్ అని తెలుసుకుంది. ఓకే, సో దీంట్లో మనకు ఈ డిమాండ్ ఎంత ఉందో ఆ డిమాండ్ మనం ఇక్కడ తీసుకుందాం లైక్ దిస్. ఓకే, ఈ మిగతా చార్ట్ మర్చిపోండి, మీరు ఈ చార్ట్ ని మర్చిపోండి, జస్ట్ ఇక్కడ దీంట్లో ఎలా క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ నుంచి మనకు ఈ ఒక డిమాండ్ వచ్చింది. ఓకే, ఈ డిమాండ్ తర్వాత మన దగ్గర ఒక సప్లై వచ్చింది లైక్ దిస్. ఓకే, ఈ సప్లై తర్వాత ఇదే డిమాండ్ ఏముందో సిమిలర్ డిమాండ్ నా దగ్గర వచ్చి డబల్ లో కన్వర్ట్ అవుతుంది లైక్ దిస్. ఓకే, ఇలా డబల్ లో కన్వర్ట్ అయ్యాక నాకు సిమిలర్ ఈ సప్లై ఏముందో ఇది మనకు డబల్ లో సప్లై క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మనకు అర్థమైంది డబల్ డిమాండ్ డబల్ సప్లై. ఒక డిమాండ్ వచ్చింది, ఆ డిమాండ్ తర్వాత సప్లై, దాని తర్వాత డిమాండ్ డబల్ అయింది, సప్లై డబల్ అయింది. ఇప్పుడు ఏమవుతుంది? ఇదే డిమాండ్ అగైన్ 50% అవుతుంది. దాని తర్వాత ఈ సప్లై ఎంత ఉందో సిమిలర్ సప్లై యాడ్ అవుద్ది, ఇలా అప్పుడు కనెక్ట్ అవుద్ది మనకు ఒక హెడ్ అండ్ షోల్డర్ పార్ట్. ఓకే, కొన్నిసారి డబల్ పి అవ్వచ్చు, కొన్నిసారి సింగిల్ పి అవ్వచ్చు, మనకు కలుస్తుంది అప్పుడు రివర్స్. అప్పుడు మనకు ఈ డిమాండ్ అండ్ ఈ డిమాండ్ ఎంత ఉందో అది మనకు కరెక్షన్ లో ఐడెంటిఫై అవుతుంది. సో దీంట్లో మనకు ఇదే డిమాండ్స్, ఈ సప్లైస్, ఈ డిమాండ్స్, ఈ సప్లైస్, దీన్ని మనం మళ్ళీ తర్వాత పీనెట్ లాగా ఒక బెడ్స్ లాగా ఐడెంటిఫై చేస్తే ఇది బ్రేక్అవుట్ ఇచ్చింది డౌన్ సైడ్ లో అంటే మళ్ళీ మనకు సిమిలర్ ఇంతే సప్లై, ఇంత మేకింగ్ కి వచ్చిందో అంతే సప్లై వస్తుంది. ఈ బెడ్స్ లాంటివన్నీ ప్యాటర్న్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. బట్ పాయింట్ ఏంటి అని అంటే మీకు ఇప్పుడు ఈ ఎస్డిసి కాన్సెప్ట్ లో సింపుల్ థింగ్ ఏంటి అని అంటే ఇక్కడ నుంచి ఒక 500 క్వాంటిటీస్, ఓకే, సప్లైలో ఒక 500 క్వాంటిటీస్, ఎగ్జాంపుల్ కి 500 తీసుకుంటా. ఇదే 500 క్వాంటిటీ ఇక్కడ 1000 క్వాంటిటీస్ అయినాయి. ఓకే, 1000K రాస్తున్నా, ఇట్స్ ఓకే. సిమిలర్ ఇదే 500 సప్లై ఇక్కడ మనకు 1000 లో క్వాంటిటీ క్రియేట్ అయింది అండ్ సిమిలర్ ఇదే 500 క్వాంటిటీ మనకి ఇక్కడ 500 లో కన్వర్ట్ అయింది. దాని తర్వాత ఇదే 1000 ఇక్కడ 1000 క్వాంటిటీ. దిస్ ద సింపుల్ థింగ్. ఒక మార్కెట్ ని నడవడానికి ఒక వాల్యూమ్ కావాలి, ఆ వాల్యూమ్ కి కావాలంటే డబ్బులు కావాలి, డబ్బులతో క్యాండిల్ క్రియేట్ అవుతుంది. ఆ క్యాండిల్ లో ఎంత బాడీ ఉందో ఆ బాడీని మనం మెజర్ చేస్తాం డిమాండ్ అండ్ సప్లై.
బాడీ తీసుకుంటాం. సో దీన్ని మనం ఐడెంటిఫై చేద్దాం మార్కెట్. సో మేము ముందు ఇక్కడ ఒక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఉంది లైక్ దిస్. ఈ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ని మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం? ఓకే, సో ఈ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ని మనం ఇక్కడ ఒక ఫస్ట్ మనం తీసుకుందాం. దీనికి మీకు ఎలా ప్యాటర్న్ ఉంటుంది, ఈ ప్యాటర్న్ మీకు లెఫ్ట్ సైడ్ ప్యానల్ లో దొరుకుతుంది. ఇది ఒక లెఫ్ట్ షోల్డర్, ఇది హెడ్, ఇది దీని రైట్ షోల్డర్ అండ్ ఇది దీని ఎండ్. ఓకే, సో దీంట్లో మనకు సప్లై అండ్ డిమాండ్ ఎలా పోతుంది? ఓకే, దీన్ని మనం పక్కన పెడదాం కొంచెం. దీంట్లో మనకు సప్లై అండ్ డిమాండ్ ఎలా పోతుంది? ఓకే, ఇక్కడ చూడండి, ఈ డిమాండ్ ఎంత మేకింగ్ ఉందో బాడీ టు బాడీ తీసుకోవాలి, హోల్డింగ్ వాల్యూమ్ వర్క్ అవుతుంది. ఇదే డిమాండ్ మనకు ముందు వచ్చింది రిజెక్షన్. ఓకే, ఈ డిమాండ్ ని మనం తీసుకోండి, ఇది రివర్సల్ లో వచ్చింది, వర్క్ చేస్తుంది ఇక్కడ. ఓకే, ఇది మనకు రివర్సల్. సెకండ్ మన దగ్గర ఈ సప్లై వచ్చినట్టే లైక్ దిస్. ఈ సప్లైని మనం యాడ్ చేస్తాం ఇక్కడ, ఇది మనకు కన్వర్ట్ అయింది డబల్ లోన్, డబల్ వచ్చిందా? ఎగ్జాక్ట్ రివర్సల్, ఎగ్జాక్ట్ వి హావ్ ఎ రివర్సల్ లైక్ దిస్. ఓకే, మీకు చాలా చూపెడతా, మీరు ఫైండ్ చేస్తే ఈజీగా దొరుకుతాయి. అండ్ ఇదే డిమాండ్ ని నేను తీసుకొని వచ్చి ఇక్కడ మేక్ చేస్తున్నా. ఇప్పుడు నేను దీంట్లో నాకు 50% అంటే 1000 క్వాంటిటీలో 500 క్వాంటిటీస్. సో నేను తీసుకున్న దీనిలో 50% ఈ 50% ఉంది. దాని తర్వాత చూడండి, ఈ సప్లై ఎంత ఉందో దీన్ని నేను ఎగ్జాక్ట్ మెజర్ చేసుకుంటా. దీన్ని తీసుకొని వచ్చి ఇటు కాపీ చేస్తా. వి హావ్ ఎ రివర్సల్ లైక్ దిస్. సో ఒక బాడీ, సో ఒక డిమాండ్, ఒక సప్లై ఎలా క్రియేట్ అవుతాయి అనడం ఒక చిన్న ప్యాటర్న్ వైజ్ చెప్పిన మీకు. సేమ్ WM ప్యాటర్న్ వైజ్ లో కూడా ఇలానే వర్క్ అవుతుంది, ఎవ్రీవేర్ ఇలానే వర్క్ అవుతుంది. వేర్ హౌస్ లాంటి ప్యాటర్న్స్ క్రియేట్ చేసే లైక్ వెడ్జెస్, ఫ్లాగ్ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్. ఓకే, ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ ని మనం C జోన్స్ అంటాం, అంటే సెంట్రల్ జోన్స్ అంటాం. వచ్చేపోయే కాన్సెప్ట్ లో మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. పాయింట్ ఏంటంటే ఇట్స్ ఇంపార్టెంట్ అండ్ ఈజీ కాన్సెప్ట్. దీన్ని మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత డెవలప్ అవుతుంది. దీంట్లో కొన్ని CCPs ఉంటాయి, అంటే కాంప్లెక్స్ క్యాండిలిస్టిక్ ప్యాటర్న్స్ ఉంటాయి. దాన్ని కూడా మీకు వచ్చే టైంలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. లైక్ వాట్ ఈస్ అ హ్యామర్ ఎట్లా వర్క్ అవుతాయి, ఇలాంటి కాన్సెప్ట్స్ అన్ని రెగ్యులర్ గా క్లియర్ గా వస్తాయి. ఓకే, డన్. సో ఇలా ఒక SDC కాన్సెప్ట్ ఇలా క్రియేట్ అయింది. దీనిలో సప్లై అండ్ డిమాండ్ బేస్డ్ ఆన్ ఉంటుంది ఇది. అండ్ దీంట్లో SMC కాన్సెప్ట్ కూడా మిక్స్డ్ అయ్యి ఉంది, SMC బేస్డ్ ఆన్ SDC. ఓకే, స్మార్ట్ మనీ కాన్సెప్ట్ లోనే సప్లై అండ్ డిమాండ్ ని ఐడెంటిఫై చేసుకొని మనం ఈ SDC కాన్సెప్ట్ ని క్రియేట్ చేసిన. దిస్ ఇస్ మై ఓన్. సో ఎనీబడి హ్యావ్ ఇంట్రెస్టెడ్, సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ గివ్ మీ ఏ కమెంట్ ఇఫ్ యూ అండర్స్టాండ్ వాట్ ఐ సే. అండ్ ఇంకోటి, మీకు డిస్క్రిప్షన్ లో నా నంబర్ ఉంటుంది, వాట్సాప్ లింక్ బి ఉంటుంది. అండ్ ఇంకోటి, నా నంబర్ చెప్పమంటే 9618141386. మీరు ప్రాక్టీస్ చేసి నాకు పెట్టండి. మీకు ఏమైనా డౌట్స్ వస్తే నేను దాన్ని క్లియర్ చేస్తాను. ఓకే, సీ యా, థ్యాంక్ యూ, గుడ్ బై.